విజయ్ గవర్నర్ని 2 సార్లు కలవడం జరిగింది. 2 సార్లు కూడా స్పష్టమైన మెజార్టీ లేకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించనని గవర్నర్ స్పష్టం చేశారు. సేమ్ ఇలాగే 2018 కర్ణాటకలో 224 స్థానాలలో 104 సీట్లు బీజేపీ గెలిచింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లు గెలిచాయి. కావలసిన మ్యాజిక్ నంబర్ 113. అప్పటి కర్ణాటక గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. సుప్రీంకోర్టు ఫ్లోర్ టెస్ట్ చేయాలని ఆదేశించింది. చివరకు యడ్యూరప్ప మెజారిటీ నిరూపించలేక రాజీనామా చేశారు. కేవలం 2.5 రోజులు మాత్రమే ఆయన సీఎంగా ఉన్నారు. మరియు 2017 గోవాలో 40 సీట్లలో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కావలసిన మ్యాజిక్ నంబర్ 21. బీజేపీకి 13 సీట్లే వచ్చాయి. కానీ మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టుకుని గవర్నర్ని కలిసింది. అప్పటి గోవా గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన కాంగ్రెస్ని కాదని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ఉదాహరణలు బట్టి గవర్నర్ చేసింది కరెక్ట్ అంటారా, తప్పంటారా? ఒకవేళ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి బలం నిరూపించకపోతే ఏమవుతుంది చెప్పండి.